దేవుని దగ్గర తీసుకోండి దీవెనలు, మన సత్య దగ్గర తీసుకోండి వస్తువులు. నమస్తే అందరికి, శనార్థి. ఈ రోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రా. అంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తానీ స్పై. అంత సీన్ లేదు. పాకిస్తాన్ స్పైగా హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. సో భయ్యా సన్నీ యాదవ్ ఇలా అన్నాడంట, పాకిస్తానీ గడ్డలో ప్రాసెస్ అయితే ఉంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. అన్వేషణ ఇది స్టోరీ పెట్టిండు. జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీ యాదవ్ కి ఏమన్నా లింక్ ఉందా అని. ఉండొచ్చు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే అమ్మాయిని మెన్షన్ చేసిండు. ఉండొచ్చు, బట్ అది ట్రావెలింగ్ వరకే ఉండొచ్చు. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తాడని తెలుసు, కానీ మరీ అంత దేశానికి ద్రోహం చేసేంత గలీజ్గాడు కాదు అన్న ఒపీనియన్. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ 7 months బ్యాక్ జాకిర్ నాయక్ ని పాకిస్తాన్ లో ఒక క్వశ్చన్ అడిగిండు. సో వీడు అప్పటి నుంచే తిరుగుతుండు అని చెప్పి అనుమాన పడుతున్నారు. కొన్ని నిందలు కూడా వేసినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆ రీల్ లో జాకిర్ నాయక్ ని సనాతన ధర్మం గురించే క్వశ్చన్ అడిగిండు భయ్యా సన్నీ యాదవ్. అండ్ నేను ఆ రీల్ షేర్ చేసి భయ్యా సన్నీ యాదవ్ ని ఇది ఎక్కడా అని అడిగా. పాకిస్తాన్ అని నాకు రిప్లై ఇచ్చిండు. ఒకవేళ నిజంగానే లింకులు ఉంటే నాకు పాకిస్తాన్ అని రిప్లై ఇవ్వడు కదా. నేనైతే ఇక వీరభక్తుని. ఇంత దొరికితే ఇంత అనలైజ్ చేస్తాం మనం. సో భయ్యా సన్నీ యాదవ్కి తెలుసు, భయ్యా సన్నీ యాదవ్కి లింక్ ఉంటే గనక అది పాకిస్తాన్ అని నాతో చెప్పాడు. 69% భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తాన్తో లింకులు ఉండవరా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నేను జాగ్రత్త పడుకున్నా. ఈ పాకిస్తానీ ఆయన చూడండి నా దగ్గరకు వచ్చేసి ఏమంటున్నాడు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తానికి పాకిస్తాన్ ఆయనతో కూడా నేను జై శ్రీరామ్ అని చెప్పించేసిన. చాటుకు పిలిచి 10,000 దూంగా ఆకే జై శ్రీరామ్ బోలో మేరే సాత్ అంటే వాడు కూడా 10,000 నై భయ్యా 20,000 దో 20,000 ఇవ్వు అంటే మనోడు సరే 30,000 తీసుకో అని ఇచ్చేసిండు. వాడు వచ్చి జై శ్రీరామ్ అని అంటున్నాడు. అదిదా మ్యాటర్. సపోర్టింగ్. లేకపోతే ఫ్రీగా వాడు ఎందుకంటారా? వాడికి ఏమైనా తీట? మళ్ళీ అది పాకిస్తాను, ఇండియాలో ఉన్న ముస్లింసే అన్నారు. పాకిస్తాన్ మటగుడు బెల్లం మీద ఈగలు వాలినట్టు అమ్మాయి బట్టలిప్పితే వ్యూస్ డిఎం సెక్షన్లలో అబ్బాయిలు కొట్టుకున్నట్టు పాకిస్తాన్లో పాకిస్తాన్లో భయ్యా సన్నీ యాదవ్ బండి మీద పడ్డరు. ఈవెన్ అంకుల్లో కూడా. ఓవరాల్ అంటే పక్కన పెట్టు. న్యూ మోడల్ ఎక్సెల్ లూనా న్యూ మోడల్ ఇండియా నుంచి తీసుకెళ్లినా పాకిస్తాన్లో అట్లనే చూస్తారు. ఎందుకంటే అది వాళ్ళ పరిస్థితి. ఎరిపికలు. ఈడ సిలిండర్ 1000 రూపాయలు, ఆడ సిలిండర్ 7,000. చాలా పాపం రా. నిజం మాస్టర్, చెప్తున్నా చాలా పాపం రా. అయినా కూడా ఇక్కడున్న కొంతమంది ముస్లింలు ఆ దేశంని ప్రేమిస్తారు. మటగుడు అంటే నువ్వు ప్రపంచంలో యాడికి పోయినానికి పేరు వస్తుంది, కానీ ఇండియాలో ఉండి పాకిస్తాన్కి పోయావనుకో నీకేమొస్తుంది? ఇంత మాదిరి ఒక రాడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తానికి పాకిస్తాన్ లోపలికి అయితే మన ఇండియన్ బండి తీసుకొని వచ్చేసిన 3.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా నేను పాకిస్తాన్ కి బైక్ పైన వెళ్ళాలని. ఎందుకనేది ఈ వీడియోలోనే చెప్తా, ఫుల్ గా చూడండి. ఇండియా 3.5 ఏళ్ల నుంచి వెళ్ళాలని ట్రై చేస్తున్నా అంటాడు. 7 months బ్యాకే వెళ్ళినట్టుంది. అంటే ఎందుకురా ఎల్లెళ్ళి గోతిలో పడతారు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. అండ్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఎవర్రా మీరు, మీ అమ్మలం అని అంటున్నాడు రా. అందరూ ఈయన చేసిన పనిని ఈగో 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 అంటారు, కానీ అది ఈగో కాదురా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్యారెక్టర్. డెవలప్ యువర్ క్యారెక్టర్, కీప్ అప్ యువర్ క్యారెక్టర్. బాలీవుడ్ గురించి ఒక్క ముక్కల్లో చెప్పాలంటే హాలీవుడ్ లో సాటర్డే సండేస్ రోడ్ల మీద పడి ఎలా మింగించుకుంటారో దానికంటే దారుణం. మరి అట్లనే ఉంది పరిస్థితి. సందీప్ రెడ్డి వంగ వెళ్ళి దీపికా పడుకునేకి స్టోరీ చెప్తే ఆవిడ నాకు 20% షేర్ కావాలి సినిమా కలెక్షన్ నుంచి. సందీప్ రెడ్డి వంగ మటగుడు నేను కేవలం 5 hours మాత్రమే వర్క్ చేస్తా. వంగ మటగుడు స్క్రిప్ట్లో జరా రొమాంటిక్ సీన్లు, కిస్ సీన్లు హీరోతో ఎక్కువ ఉన్నాయి. వంగ మటగుడు వెళ్ళి నేను స్టోరీని కొద్దిగా లీక్ చేస్తా. వంగ మటగుడు ఈసారి వెళ్ళి మొత్తం స్టోరీ లీక్ చేయి అని చెప్పి మళ్ళీ మటగుడు. దట్ ఈజ్ వంగ. ఎవరెవరైతే వదిలొస్తారో వాళ్ళందరినీ వంగోబెట్టి అని అంటాడు వంగ. అది ఈగో కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి. A recent incident where a director offered us a film. Creatively, I liked it. The monies, and I said, okay, so this is what I would charge, and it kind of went back and forth where he came back and said, actually, we won't be able to afford this because we have to accommodate the male. So I said, okay, then tata goodbye, because I know my track record, I know what I'm worth.
I know that his films haven't been doing as well as my films have been doing. ఇది దాండప్పది కొట్టుకుంటుంది. ఇది దీనికంట ట్రాక్ రికార్డ్ ఉందంట. హాలీవుడ్లో పోయి టుండుగాడికి కులయాం అందరి ముందర కిసులు పెట్టింది. ఇవిడది ట్రాక్ రికార్డ్ అంట. అదేనా రికార్డు నీది, ముద్దులు పెట్టే రికార్డు? ఏ జిలేబీ రాని, అన్ని రికార్డులు ఉన్న ప్రభాసే జీ మూసుకొని ఉంటే పక్కలో పోయేదానివి నీకెందుకే అంత జీబల్పు? ఓకే, నువ్వు టాప్ టైర్ 1 లో ఉన్న హీరోయిన్, బట్ నిన్ను కూడా వంగ అని టైర్ 2 లో ఉన్న తృప్తి డిమ్రిని తీసుకుపోయి కూర్చోబెట్టిండు సినిమాలో. ఏరో మీకు పని పుక్కు లేదా? ఎవడికి పడితే వాడికి చేయగొడతారు, మీ అయ్యకు కొట్టేవారా ఎప్పుడైనా? మళ్ళీ మేల్ అనేదో అంది. విక్టిమ్ కార్డ్ ఎన్ని రోజులు ప్లే చేస్తారే మీరు విక్టిమ్ కార్డు? Goodbye, because I know my track record. I know what I'm worth. అబ్బా, మీ బాలీవుడ్ బాద్షా అంటారు పతాను జవాను, దానికే 1000 కోట్లు రాలా. ఇది వచ్చి చెప్తుంది. అయినా నీ వయసు 40 ఏళ్ళు, డిమ్రీ వయసు 30 ఏళ్ళే. షీఈ్ మోర్ యంగ్ అండ్ మోర్ టైట్, అంటే ఫిట్గా ఉంటుందని చెప్తున్నా. పక్కెళ్ళు ఆడుకో ఆంటీ, పక్కెళ్ళు. నీ అవ్వ సినిమాకి వెళ్ళి సినిమాలు ఎంజాయ్ చేయను రా అంటే క్రింజ్ని ఎంజాయ్ చేస్తున్నారు, క్రింజ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఎగిరితే ఇక్కడ ఈడెగురుతాడు. మహేష్ బాబు టైలెట్లో వెళ్ళి పిత్తుతారా, వెళ్ళి ఆసన్ చూడు. ఒకప్పుడు టిక్ టాక్ లో డైలాగుల మీద డబ్ స్మాష్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు థియేటర్లలో వెళ్ళి హీరోయిన్ డబ్ స్మాష్ కి కూర్చొని అక్కడ ప్లే అవుతా ఉంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే మూమెంట్ ఇస్తా ఉంటే ఇవి రీచ్ అవుతున్నాయి. టిక్ టాక్ నే పెద్ద క్రింజ్ అన్నారు, దీన్ని ఏమనాలరా? క్రింజ్ ప్రో అనాలి. అక్కడ సినిమా ప్లే అవుతా ఉంటది, ఇక్కడ వీళ్ళు వీడియో తీస్తారు ఎర్రిపూలు. అక్కడ మహేష్ బాబుకి డబ్బులు వస్తాయి, ఇక్కడ వీళ్ళ డబ్బులు పోతాయి, టైం పోతుంది, కెరీర్ నాశనం అవుతుంది. కాండమేడ ప్లే అవుతుందిరా నాకు, కాండమేడ ప్లే అవుతుంది. ఎందుకంటే అరే ఒక హీరోని దేవునిలాగా ఎప్పుడు భావించొద్దురా, ఒక హీరోని దేవునిలాగా ఎప్పుడు భావించొద్దు. అది అక్కడ ఉంది మహేష్ బాబు కాబట్టే నేను ఏం అనట్లేదు. ఎందుకంటే మహేష్ బాబు చిన్నపిల్లలకి కొంతమందికి హెల్ప్ చేస్తాడు కాబట్టి, దెబ్బ తగిలినోడు దెబ్బ వాల్యూ తెలిసినోడే సహాయం చేస్తాడు కాబట్టి నేను మహేష్ బాబు కాబట్టే ఏమనట్లా. లేకపోతే నేను చేసే రోస్ట్కి మీ జీ నుంచి బ్లడ్ వచ్చేది, అలా రోస్ట్ చేసేవాడిని మిమ్మల్ని నేను. కానీ వదిలేస్తున్నా, ఎందుకంటే అక్కడ ఉంది మహేష్ బాబు కాబట్టి. విజయవాడలో ఇంత క్రింజ్ ఉందా? అసలు కాండమేడ ఎలా వేయాలంటే వీళ్ళని పెట్టి కాండమేడ వేసేయాలి బెస్ట్. షెట్టిప్పి మరీ ఎగురుతున్నారు కొడుకులు. చదువుకున్నోళ్ళేమో ఇండియాను వదిలేసి పక్క దేశంలో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని పక్క దేశం పోతున్నారు. చదువుకోని చదువురాని సన్నాసులేమో టీఎఫ్ఐ బాగుండాలి, హీరో బాగుండాలి అని సంకలు గుద్దుకుంటున్నారు. ఫాదర్లెస్ మదర్లెస్ బిహేవియర్ చూపిస్తున్నారు. అయినా ఎర్రి పువ్వులు ఎక్కువైపోతున్నారా మెజారిటీ. ఇదో బతుక చెప్పండి. ఆడెవడో ఎర్రి పువ్వుగాడు పాము, నిజమైన పామును పట్టుకొని వచ్చిందంట థియేటర్కి. అందరూ దాన్ని బొమ్మ పాము అనుకున్నారు, చూస్తే అది నిజమైన పాము అంట. న్యూస్ లో కూడా వచ్చింది. అరే సినిమాలో మహేష్ బాబు కూడా నిజమైన పాము పట్టుకోలేదు కదరా, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ యాడ్ చేశారు అక్కడ. వీడు నిజమైన పాము పట్టుకొని వచ్చిండు. మహేష్ బాబు కంటే వాడి ఫ్యాన్ కే ఎక్కువ డెడికేషన్ ఉంది అక్కడ. బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆ పాము వాడిని గరిచేసింది అనుకో, నీ మీద ఎవ్వడికి మానవత్వం ఉండదురా. మంచిగా అయింది పోరోడికి, చచ్చిపోయిండు, మంచిగా అయింది అంటారు. ఆ బతుక అవసరమారా? వీళ్ళు ఎంత మంది అయితే ఉన్నారో సగానికి సగం మంది ఒక 50 ఏళ్ళు వచ్చాక అరే ఇలా ఎందుకు చేశాను అని బాధపడతారు. మీ కొడుకు మీ మాట విన్నాడు, గిట్లని పోయి ఎగురుతాడు, ఇంట్లో అన్నం తినకుండా పోయి ఎగురుతాడు. అప్పుడు మీ కడుపు మండుతుంది. ఆ రోజు వస్తుందరా, వస్తుంది. ఎందుకు రాదు? మీరు అదే కదా చేసేది మీ తల్లిదండ్రులకి. సో వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అజయ్ బాబు రోస్ట్ వస్తుంది పక్కా.